హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాప్ కు గురైన సురేంద్రబాబు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన బాధితుడిని పోలీసులు రక్షించారు. హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల్ల అడవిలోకి తీసుకెళ్తుండగా అక్కడి అటవీ శాఖ అధికారులు నిందితులను పట్టుకున్నారు. సురేంద్రబాబును సురక్షితంగా హైదరాబాద్ కు తరలించారు. కిడ్నాప్ కు పాల్పడిన నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధితుడి బంధువుల నుంచి నిందితులు 2 కోట్లు డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు సురేంద్రను సురక్షితంగా హైదరాబాద్ తీసుకొచ్చామని డీసీపీ నరసింహారెడ్డి అన్నారు. నల్లమల ఫారెస్ట్ లో బాధితుడిని గుర్తించామని, కిడ్నాప్ కు పాల్పడిన వారిని ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. కాజాగూడ లేక్ వద్ద సురేంద్రతో ఉన్న మహిళను కూడా ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కిడ్నాప్ కు మహిళకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను రేపు వెల్లడిస్తామని తెలిపారు. కిడ్నాప్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాయదుర్గం పోలీసు పరిధిలో 2 రోజుల క్రితం కిడ్నాప్ గురైన ప్రైవేట్ ఉద్యోగి సురేందర్ ఆ కిడ్నాప్ కథ శాంతమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాత్రి ఇటు నల్లమల ఫారెస్ట్లో కూడా గుర్తు తెలియని దుండగులు అతన్ని తీసుకెళ్తుండే అక్కడ ఫారెస్ట్ అధికారులు పట్టుకొని హైదరాబాద్ పోలీసులకి అప్పగించడం జరిగింది. ఇక కిడ్నాప్ చేసిన 2 వ్యక్తులు కూడా ప్రస్తుతానికైతే రాయదుర్గం పోలీసులు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్న తెలిసింది. ముఖ్యంగా సురేందర్ కిడ్నాప్ చేసిన అవసరం ఈ ఇద్దరికి ఏముందన్న కోణంలో కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే సురేందర్ని ఇటు 2 గుర్తిన వ్యక్తులు కూడా కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అది కిడ్నాప్ ముందు అటు ఒక లేక్ వద్ద ఇటు సురేందర్తో ఒక మహిళ కూడా తరచాడుతూ కనిపించినట్టుగా ఆ మహిళకి సురేందర్కి ఏం సంబంధం కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే ఇటు రాయదుర్గం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం కూడా తన భర్తని కిడ్నాప్ చేశాము, 2 కోట్ల రూపాయలు కావాలంటూ కూడా కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చిందంటూ కూడా సురేందర్ భార్య రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ చేయడంతో ఆ నేపథ్యంలో కూడా 2 బృందాలను ఏర్పాటు చేసి సురేందర్ ఆచూకుని కనుగొనే పనిలో ఇటు రాయదుర్గం పోలీసులు కూడా నిమగ్నమైన చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఇటు నల్లమల ఫారెస్ట్ లో కూడా అక్కడ దుండగులు ఈ సురేందర్ని అపహరించి అక్కడి ఫారెస్ట్ అధికారులు పట్టుకొని ఇటు పోలీసులకి అప్పగించడంతో కూడా కథ సుఖాంతం చెప్పుకోవాల్సి. పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక లావాదేవీల కారణంగానే సురేందర్ను ఇటు ఆ కిడ్నాపర్లు కిడ్నాప్ చేసినట్టుగా ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారంగా మనకు అందుతుంది. పూర్తి స్థాయిలో ఆ సురేందర్ కిడ్నాప్కు ముందు ఒక మహిళ ఎవరున్నారో ఆ మహిళ ఎవరు అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చెప్తారు. ఇక పోలీసుల అదుపులో మనకు 2 నిందితులు ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. వారి ఆధారంగా పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. అరుణ. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.